సింగర్స్ అండి అహ్మద్ ఖాన్ అని ప్రొడ్యూసర్ తాటి ముని గోపాల్ యాదవ్ సార్. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ డైరెక్షన్ సూర్య జీ యాదవ్ సార్. మ్యూజిక్ అండ్ బీజిఎం పెద్దపల్లి. Teaser play. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం అండి. థ్యాంక్ యూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఇది నా ఫస్ట్ మూవీ. సూర్య నన్ను నమ్మి ఇచ్చారు ఈ మూవీ. చాలా కష్టపడి ప్రయత్నించాం. చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టే వచ్చింది. సూర్య అన్న గోపాల్ అన్న చాలా సపోర్ట్ చేశారు. మా టీం ప్రేమ్ ఇంకా సూర్య కౌశిక్ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎడిటర్ అండ్ డైమండ్ డొకైట్ అండ్ చాలా బాగా వచ్చింది. మంచి ఎమోషనల్ సిచ్యువేషనల్ సాంగ్స్. పిఆర్ బ్రో అదరగొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి శివ గారు బ్రో చాలా బాగా చేశారు. సినిమా అంతా చాలా బాగా వచ్చిందండి. ఇంకా హీరో గురించి చెప్పక్కర్లేదు. పార్థ గారి గురించి టీజర్లో చూశారు, సాంగ్స్ చూశారు, అన్నీ చూశారు కదా. హీరో గారు అంటే ఇంకా ఎమోషన్ అంతా ఏడుస్తూనే ఉంటారు. అండ్ ఫైట్ అంటే కొడుతూనే ఉంటారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అందరూ చూసి మా మీడియా మిత్రులు కూడా. Hi all, thanks for coming here. Firstly I want to director sir and DOP, hero sir and heroine and the whole team. Special thanks for the chief guest VN Aditya sir. Thank you sir, thank you so much for being here. Firstly I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీం అంతా ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా, కానీ చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ చూసారా మీరందరూ? మీకు నచ్చిందా? యా. అండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఇవన్నీ ఎలా అయితే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో మిగతా సాంగ్స్ని అండ్ మా మూవీకి కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ మౌనిక నాయుడు. నమస్తే. ఈనాటి ఆడియో విడుదల పండుగకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ది గ్రేట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య సార్ గారికి, మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ, మా గురువు గారు ఆర్సిఎం రాజు సార్ గారికి, మా డైరెక్టర్ గారు, హీరో, ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో, మరి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మా సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సినిమాలోనైనా జనరల్గా 5 పాటలు ఉంటే ఆడియన్స్కి, ఒక్కొక్క ఆడియన్స్కి 2-3 పాటలు అలా బాగా ఉన్నాయని చెప్తాము. కానీ ఈ సినిమాలో మీరందరూ ఇప్పుడు చూశారు, ప్రతి పాట ఏ కోణానికి అది ఒక స్పెషల్ సాంగ్గా తీర్చిదిద్దిన మన పిఆర్ సార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాకు ప్రాణం పోసారు సార్ మీరు మ్యూజిక్తో. దానికి కారణం మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు, హీరో. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది, అది ఒక ఛాలెంజింగ్గా మీరు తీసుకొని చేశారు. నిజంగా మీకు మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ అవ్వడానికి, మేము నిలబడడానికి ఈ సినిమా ఖచ్చితంగా తోడ్పడుతుంది అని నా అభిప్రాయం సార్. అలాగే డిఓపి సార్ ఇందాక మాట్లాడారు ఫస్ట్ సినిమా అని. సార్ ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నిజంగా మీరు చాలా హ్యాపీ సార్. తర్వాత ఇక్కడ టీజర్ రిలీజ్ అయినప్పటికీ
తర్వాత మధ్యలో మూవీ మేము చూసామండి. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికి ఒక 100 times ఆ ఎడిటింగ్లో సినిమాని అంత కరెక్ట్గా కూర్పు చేసి సినిమాని అద్భుతంగా అసలు అంటే సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ పక్కకు చూడకుండా ఉండే అంత అద్భుతంగా చేశారు ఎడిటర్ సార్. సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంకా హీరోయిన్ గారు వెరీ గ్లామరస్ హీరోయిన్ అండ్ చాలా చాలా మంచి పర్ఫార్మర్. విలేజ్ లుక్ అమ్మాయిలు అద్భుతంగా చేశారు. ఇంకా హీరో చెల్లెలు గారు చాలా మంచిగా మాట్లాడారు, వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఇంకా మా లిరిక్ రైటర్స్ అండి సార్, పాటలు బాగున్నాయి అంటే ఓన్లీ దానికి బేస్ లిరిక్స్ సార్. మీరు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. నిజంగా మా సినిమాకు ప్రాణం మీరందరూ పోసారు సార్. ఇది నేను నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక విషయం ఏంటంటే, జీవితాంతం నేను రుణపడి ఉండాల్సిన విషయం ఏంటంటే, నా క్యారెక్టర్కు డబ్బింగ్ ఇచ్చేది ది గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సార్ ఆర్సిఎం రాజు సార్. నిజంగా సార్ నేను మీకు పాదాభివందనం సార్. సచ్ ఎ గ్రేట్ఫుల్ పర్సన్. నాలాంటి కొత్త ఆర్టిస్ట్కు డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరం సార్. నేను చేసేది 1 రూపీ అయితే దాన్ని 100 రూపీ సీల్ నోటుగా తయారు చేస్తారు సార్ డబ్బింగ్ ఆర్ట్. అలాంటి అంత మంచి వాయిస్ నాకు ఇస్తారు. నిజంగా సార్ మీ వల్ల నేను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నిలబడతాను అనే నమ్మకం నాకు వచ్చింది సార్. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మరి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇచ్చిన ప్రొడ్యూసర్ కమ్ హీరో గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. తర్వాత మా దర్శకులండి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సార్ నన్ను నమ్మి ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడానికి సార్ నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా సార్ మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీ ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సమయం వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. మరి ముఖ్యంగా మీడియా సోదరులండి, మీరుంటేనే సినిమా అండి, మీరు ప్రమోట్ చేస్తేనే సినిమా, మీ పాజిటివ్ వేవ్స్ వల్లనే సినిమా బతుకుతుంది. సో ఒక అద్భుతమైన సినిమా, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి, చాలా అంటే చాలా. సో నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను సార్, ఈ సినిమా ప్రతి ఒక్క ఏజ్ పర్సన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. దయచేసి మా సినిమాను మీరు మంచి హృదయంతో ప్రమోట్ చేయాల్సిందిగా, మంచి ప్రమోషన్ ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ అవసరం. మరి ఒక కొత్త సినిమా అయినా, కొత్త వాళ్ళు చేసిన సినిమా అయినా మరి ఆశీర్వదించడానికి నిజంగా మా విఎన్ ఆదిత్య సార్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్ సార్ గారు మనకు ఎవరో కొత్త వాళ్ళకి ఏంటి అని అనకుండా వెంటనే మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అడిగిన వెంటనే మీరు మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి మీరు మా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి రావడం నిజంగా మీ బ్లెస్సింగ్స్ సార్, మీ ఆశీర్వాదం. చాలా 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 కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో 100కి 100% అంత దమ్మున్న సినిమా. సో మీరందరూ ఆశీర్వదించి మా సినిమాను మంచి స్థాయికి తీసుకెళ్ళి ఇది మంచిగా హిట్ అయ్యి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. బాగా ఆడాలని, మంచి పేరు రావాలని, ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాకు కొంచెం మాట్లాడడం సిగ్గు, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రఖ్యాత దర్శకుడు, తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు మా చిరకాల మిత్రుడు విఎన్ ఆదిత్య గారికి, ఈ సినిమా దర్శకులు సూర్య గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ పర్దా గోపాల్ గారికి,
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన నా మిత్రుడు సకారాం గారికి ఎందుకన్నా నేను చెప్తాను. అట్లాగే మా అద్భుతమైన పాటలు ఇచ్చిన పిఆర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, పిట్ట కొంచెమైన కూతగానే ఉన్నట్టు నిజం శివన్ చూసి షాక్ అయ్యాను. శివన్ నువ్వు నిజంగా అసలు డిఓపి ఎంత రిస్క్ షాట్స్ చేసావు అసలు నువ్వు. హౌ కెన్ యూ హ్యాండిల్ ద కెమెరా అందట్ అంటే ఎక్కడో రాయలసీమలో ఒక మెకానస్ గోల్డ్ తీసే ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతమైన వెదర్ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పెద్ద పెద్ద పర్వతాల మధ్య చాలా రిస్క్ షాట్స్ చేసావు నువ్వు అసలు. రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇద్దరు శివలు ఈ సినిమాకి కుడి ఎడమలుగా కాచి కాపాడారు. ఈ శివ శర్వాణి ఏమో ఎడిటింగ్లో, ఇంకా మా దర్శకులు సూర్య గారు అట్లాగే ఇక్కడ లుకింగ్ మోడ్రన్, వెరీ మోడ్రన్గా ఉన్నారు. కానీ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఒదిగి ఎదిగి అద్భుతంగా నటించిన హీరోయిన్ మౌనిక గారికి, అట్లాగే మేఘన గారికి, అలాగే సిస్టర్ క్యారెక్టర్ చేసిన మన మౌనికకి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లిరిసిస్టులకి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈద్ ముబారక్. అయితే ఈ సినిమా నేను చాలా సినిమాలు చేస్తుంటానండి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా పాత్ర చాలా పరిమితం. బికాస్ సకారాం గారికి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను, కానీ కొన్ని సినిమాల్లోనే ఇన్వాల్వ్ అవుతాం. ఏదో మా డబ్బింగ్ మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత సూర్య గారి డైరెక్షన్, కథ, కొత్త హీరో అయినా అద్భుతంగా ఒక 6 అడుగుల ఆజాన్ బావుడు మన గోపాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నవ యువ కథానాయకుడు, రైజింగ్ స్టార్ దొరికాడు. కంగ్రాచులేషన్స్ గోపాల్. నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కూటి కోసం గూడు కోసం పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. అయితే ఇక్కడ పల్లెటూరులో ఉన్న బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. ఆ హీరో పడే కష్టాలు చూస్తుంటే ఒకదాని మీద ఒకదాని మనసు ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు అసలు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు. అలా రివోల్ట్ అయిన ఒక యువకుడు సమాజం తనను నిరాదరణకు గురి చేస్తే ఒక ఉవ్వెత్తున ఎగసిన కెరటం లాగా ఒక పాజిటివ్ వేలోనే, అంటే ఒక యాంటీ విల్లన్ అగోనిస్ట్ లా కనపడతాడు, కానీ యాంటీ హీరోలా కనపడతాడు. కానీ ఉదాత్తమైన హీరోగా ఈ పాత్రను పండించి సమాజం మీద తాను చేసిన తిరుగుబాటే డైమండ్ డెకాయిట్. తప్పకుండా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడట్లేదు. అలాంటి మంచి సినిమాలో కోవలోకి మా డైమండ్ డెకాయిట్ తప్పకుండా వస్తుంది. ఇంకొక మాట మా మిత్రుడు సాకారాం గారి గురించి చెప్పాలి. నేను 1200 సినిమాల్లో దాదాపు ఒక 500-600 మంది నటులకి గాత్రదానం చేశాను. మా బిఎన్ ఆదిత్య గారు కూడా ఆట తానాలో కూడా నా వాయిస్ తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి వినిపించారు. అయితే నేను అక్రాస్ సో మెనీ యాక్టర్స్ వైల్ లెండింగ్ మై డబ్బింగ్ వాయిస్ టు ద సో మెనీ గ్రేట్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ బచ్చన్ సాబ్, కల్కి. కానీ అలాంటి ఒక ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి, ఆశీష్ విద్యార్థి, సుమన్ గారు, నాజర్ గారు, ఇలా ఎవరికి తీసిపోయిన ఒక నటుడు మనకి సకారాం గారు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, sir, for sharing your experience. ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇలాంటి ఫంక్షన్ చాలా ఫస్ట్ అండి ఇది. ఐ నెవర్ అటెండెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఎర్లియర్. ఒకసారి ఐ థింక్ టీజర్కి వచ్చాను. అంటే నేను ఈ ప్రొఫెషన్లో లేను, కానీ ఏంటంటే ఈ ప్రొఫెషన్లోకి రావడానికి మన రోహిత్ గారు బాగా సహకరించారు. అంటే నాకు 10 ఏళ్ల నుంచి రోహిత్ పరిచయం. నాకు చిన్న చిన్న పాటలు, కవితలు రాసుకోవడం అలవాటు. ఆ అలవాటుని పాటల రూపంలో తీసుకురావడానికి కొంత సహకరించారు ఆయన. ఆ కుర్రోడు చాలా నాకు ఒక మంచి పాట చేశాడు. ఒకప్పుడు వందే మాత్రం అని ఒక సాంగ్ చేశాడు ఆయన. నేను రాశాను ఆ పాట. ఏఆర్ రెహమాన్ పాటకి ఏ మాత్రం తగ్గిపోతుందని చాలామంది మిత్రులు ఈ మధ్య నాకు చెప్పారు. రియలీ దట్స్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ సాంగ్. సో ఈరోజు కూడా ఈ సినిమాలో ఏదో చెప్పాడు, ఒక పాట రాయండి సార్ మీరు కూడా అన్నాడు. నాకు కూడా రాయాలని కోరిక చాలా రోజుల నుంచి ఉండేది. అంటే సినిమాలో స్క్రీన్ మీద వనమాల అని పేరు చూసుకోవాలని కోరిక ఉండేది. ఆ కోరిక రోహిత్ గారు తీర్చారు. పాట ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మనసు పెట్టయితే రాశా. హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, దర్శకులకు కానీ, రోహిత్ ముఖ్యంగా వీళ్ళకి నచ్చితేనే ముందుకు వెళ్తుంది నాకు తెలుసు. రోహిత్ నాకు చెప్పిన దాన్ని బట్టి
శివ గారు ఇందాక అన్నారు, సార్ మీరు చాలా అనుభవం కొద్దీ రాసినట్టుంది, మీరు చాలా రాసిన పాటలు అడిగాడు. నేను చాలా రాయలేదండి, ఒకటే ఫస్ట్ సాంగ్ ఈ సినిమాకి రాశాను, ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి. సో అదృష్టం కొద్దీ సినిమా బాగా వచ్చింది, అది వీళ్ళ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఆ అదృష్టం కొంత నాకు కూడా ట్రాన్స్ఫర్ అయితే ప్రాబబ్లీ నేను కూడా సేల్ అవుతానేమో ఈ మోట్లో. సో అందరికీ, గోపాల్ గారికి, ఈయన విలన్ చూసా నేను, ఆ ఫోటో చూస్తే అసలు చాలా ప్రముఖ స్థానానికి వెళ్ళిపోతారండి మీరు 100%. ఐ బ్లెస్ యూ. అమ్మాయి మేఘన, మౌనిక సార్, మీలాంటి వాళ్ళు వస్తే వీళ్ళందరినీ చాలా పైకి తీసుకెళ్తారు సార్ మీరు. యూ హ్యావ్ టు టేక్ దెమ్. వీళ్ళంతా ఏంటంటే ఒక చిన్న వాతావరణం నుంచి వచ్చారు. కడప గడపని ఈరోజు సినిమాకి బాగా పరిచయం పోతున్నారు వీళ్ళు. నేను కూడా కడప బిడ్డనేనండి. సో పల్లెని ఎంత బాగా చూపించారండి ఈ పాటలో, బ్యూటిఫుల్, చాలా బాగా చూపించారు. మంచి ఎమోషన్స్, చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సింపుల్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఊపిరి ప్రజాదరణే. ఈ ప్రజాదరణకి మీరందరూ బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మీడియా నుంచి ఎంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయో ఆ వైబ్స్ వీళ్ళందరికీ ఏంటంటే ఊపిరి పోస్తుంది అనమాట. ఈ చిన్న సినిమాకి మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొంది వీళ్ళకి మంచి ఊపిరిని ఇవ్వాలని, చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని ఈ సినిమాకి. హీరో గారు సినిమా అంతా ఏడ్చారు, కొట్టారు అంటున్నారు కదా, ఈ సినిమా సక్సెస్ తర్వాత అయినా రోజు నవ్వుతూ ఉండాలి, ఆ నవ్వులు ఆయనకు రావాలి. దట్ ఈస్ మై విష్ అండ్ దట్ ఈస్ మై బ్లెస్సింగ్. ఆల్ ది బెస్ట్ ప్లీజ్. అందరికీ అండి, టీం అందరికీ. మా రోహిత్ అసలు సినిమా ఏంటంటే విరగదీశాడు. అసలు ఏంటి ఆ పాటలు, దాంట్లో మ్యూజిక్ పాడాడండి. మీరు విన్నారు, 2 పాటలు పాడాడు ఇందాక, బ్యూటిఫుల్ సాంగ్. నేను అంత గొప్పగా పాడతాడో నాకు తెలియదు కానీ చాలా బాగా పాడాడు. నేను అడిగాను, నువ్వేనా రవిత, నేనే సార్ అన్నాడు. సో చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. అమ్మాయి మన అశ్విని, సో అశ్విని షీ సాంగ్ వన్ ఆఫ్ మై సాంగ్స్ అర్లియర్ ఆల్సో, చాలా బాగా పాడింది. మరదలివి చాలా బాగా ఉంది. సో ఫస్ట్ మరదలివి అంటే సార్ అలా ఉంటే బాగుంటుందేమో సార్ అన్నాడు రోహిత్ నాతో. కానీ నేను అన్నాను, బాబా మరదల సాంగే కదా, మరదలితోనే స్టార్ట్ చేద్దాము, మరదలు అనేది ఆ పల్లెటూరు వైపు సరిపోద్ది, ఖచ్చితంగా బాగుంటుందని నేను అన్నాను. సమ్హౌ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ గాట్ ఇట్. వాడుగల్ మొత్తం పాటలాగా తయారు చేశాడు. ఒకరోజు మనం స్టార్ బక్స్లో కూర్చున్నాం, ఒక చరణం గురించి. ఐ థింక్ మిగతా అంతా పెద్ద టైం ఏం తీసుకోవాలా, బికాస్ ఆఫ్ హీ సపోర్ట్. సో అండ్ ఐ థింక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీ అందరికి కాదు, ప్రజలందరికీ నడవాలి, మొత్తం అందరికీ వెళ్ళాలి. ఆ పబ్లిసిటీ మీరు ఇవ్వాలి. వితౌట్ పబ్లిసిటీ మనం ఎవరు ముందుకు వెళ్ళాం. సో పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సినిమాకి ప్రాణం పబ్లిసిటీ కూడా, తర్వాత అది మనకు ప్రాణం ఇస్తుంది. ప్లీజ్ బాగా చేయండి. ఆల్ ద బెస్ట్. కొంచెం కూడా వెనకాడద్దు, చాలా ముందుకు తీసుకెళ్ళండి. ఈటీవీ విన్లో చిన్న సినిమాలు చూస్తారా ఎలా వస్తున్నాయో, అవార్డు కూడా వచ్చింది ఈ మధ్య ఒకళ్ళకి. మీకు కూడా అవార్డు రావాలి, సక్సెస్ కావాలి, మీరందరూ విజయం సాధించాలి అని నా ఆశీర్వాదం. అండ్ పూర్తి అభినందనలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మాట్లాడాలనిపించింది. ఎక్కడో మెదక్ డిస్టిక్ నర్సాపూర్ గ్రామం నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో సమయం పట్టింది. పొద్దున లేచి 1.5 గంటలో ఇక్కడికి వచ్చాను, కానీ ఈ స్టేజ్ పైకి రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. నాకు పిఆర్ అన్న ఒక సొంత అన్నలా నిలబడి వెనుదండుండి నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే డైరెక్టర్ గారు, సినిమా హీరో గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి సినిమాలో అవకాశం ఇచ్చారు, ఏందిరా ఈ పంచాయతీ. అందులో సింగర్ సునీత గారు పాడడం నా మొదటి పాట, చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ 2వ సాంగ్ కూడా రాయడం జరిగింది. పిఆర్ అన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం. To my audio launch function, everyone. Special thanks to Aditya sir. One of my favorite movie Mansanta Nuve. సో నేను ఇంత త్వరగా సార్ మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ అవర్ డైరెక్టర్ సూర్య జీ యాదవ్ గారిని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ గౌరవ డాక్టరేట్ పొందిన యూనివర్సిటీ ఆఫ్ పీస్ యుఎస్ఏ నుంచి పొందిన విఎన్ ఆదిత్య గారు, అది అందరికీ తెలుసు, టిఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 2006లో ఎలక్ట్ అయిన విఎన్ ఆదిత్య గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు ఆడియో లాంచ్ చేయబడి జరిగింది. సో రీసెంట్గా ఆడియో లాంచ్ అనేవి నాకు తెలిసి ఈ మధ్య జరగట్లేదు. సో సింగిల్స్ మాత్రమే వెళ్తున్నారు. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఒక ఫుల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ స్మాల్ మూవీ. సో ఇంకా ఈ మూవీ బాగా రావడానికి కారణం ఇక్కడ అందరూ పిల్లర్సే, ఒక్కరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో యూనివర్స్ అందరినీ కనెక్ట్ చేసింది, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డే 1 నుంచి కూడా స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ యూనివర్స్ కనెక్ట్ చేసింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా మన హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు పార్థ గోపాల్ గారు. సో ఆయనే ఎంత కష్టాలు, మీకు తెలిసిన సినిమా తీయడం అంటే ఎంత కష్టమో. సో ఇన్వెస్ట్ చేసి దీనికోసం ప్రతి రూపాయి వెనక అతని కష్టం, అతని కుటుంబం యొక్క కష్టం ఉంది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ప్రత్యేకంగా నేను హీరో గోపాల్ గారికి చాలా 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 ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఈ సినిమాకి యాక్చువల్గా ఒక చిన్న సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమో సినిమా తీసేసాం, ఏదో కష్టాలు పడి చిన్న సినిమా, అక్కడ చిన్న బడ్జెట్తోనే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ పిల్లర్స్ అయినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, తర్వాత ఎడిటర్ శివ శర్వాణి గారు, ముఖ్యంగా మరి మా డిఓపి గారు ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసాము. ఆయన షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఒక డైరెక్టర్కి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా మీకు చూసే ఉంటారు, డైరెక్టర్కి డిఓపికి కొన్ని కమ్యూనికేషన్ సరిగా ఉండదు. సో నేను ఏది చెప్తే అది ఓకే అలా నా విజన్ అతని విజన్గా తీసుకొని నేను చెప్పిన ప్రతి దానికి షార్ట్ ఇలా ఉండాలంటే ఓకే చెప్పుకుంటూ అతను చాలా బాగా తీశాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అక్కడ సినిమా తీసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త పోస్ట్ ప్రొడక్షన్ కొత్త. సో వెల్లి జనార్దన్ గారు ఫస్ట్ టైం మా గోపాల్ గారికి అడ్వైజ్ చేశారు శివ శర్వాణి గారికి. శివ శర్వాణి గారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం యాక్చువల్గా అతని టైం మాకు స్పెండ్ చేసి చాలామందిని పరిచయం చేశాడు, అందులో ముఖ్యంగా పిఆర్ గారు. సో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈనాటి ఈ ఫంక్షన్కు మెయిన్ హీరో పిఆర్ గారు. యాక్చువల్గా చిన్న సినిమాలు అంటే వాళ్ళు ఏదో మ్యూజిక్ చేసేస్తారు, అందరికీ ఉన్న అభిప్రాయమే. కానీ ఈ సినిమాకి ఆయన చిన్న సినిమా ఏదో చేసేస్తామని కాకుండా మీరు చూస్తే ప్రతి సీను, ప్రతి సాంగ్ చూశారు మీరు ఆల్రెడీ. ఆ సాంగ్స్ నేనే ఆశ్చర్యపోయాను, మా సినిమాకు ఇలా కొట్టారా మ్యూజిక్ అనేది నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. అదేవిధంగా ఇక్కడ లిరిసిస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఫస్ట్ టైం అయినప్పటికీ వాళ్ళు టాలెంట్ని అంతా ఉపయోగించి మన సాంగ్ యాక్చువల్గా ఇంకో మిరాకిల్ జరిగింది ఇక్కడ. జనరల్గా ఏం చేస్తారంటే సినిమాలలో నాకు తెలిసి ముందు మ్యూజిక్ చేసేసి తర్వాత సాంగ్స్ అన్నీ అయిన తర్వాత షూట్ చేస్తారు, అంతే కదా. సో ఈ సినిమా మీరు 5 సాంగ్స్ ఉన్నాయి కదా, 5 సాంగ్స్ ముందు చేయలేదండి రికార్డింగ్. మీరు నమ్మొచ్చు చెప్తే 5 సాంగ్స్ రికార్డింగ్ చేయలేదు, 5 సాంగ్స్ షూట్ చేసేసాం ముందే. దాన్ని మన ఎడిటర్ గారు ఎంతో చాకచక్యంగా ఒక సాంగ్ ఏ విధంగా ఉండాలనో దాన్ని కట్ చేశారు. అది కట్ చేసిన తర్వాత ఇంకో మిరాకిల్ ఏంటంటే మన పిఆర్ గారు ఆ సాంగ్ చూసి దానికి ఎలా లిరిక్స్ రాయించాలనో లిరిక్స్ రైటర్స్కి చూపించి ఆ సాంగ్లో ఏదైతే ఫుటేజ్ ఉందో దాని తగ్గట్టు లిరిక్స్ రాయడం అనేది నిజంగా నా అదృష్టం, మా సినిమా అదృష్టం అది చెప్పాలంటే. సో ఆ విధంగా అన్నీ కుదిరేది ఈ సినిమాకి.
బీజిఎం అండి. మామూలుగా అయితే బీజిఎం ఒక పెద్ద పెద్ద సినిమాలకు అలాంటి ఇంకా అందరూ చెప్పిందే. సో పెద్ద సినిమాలకు ఎలాగైతే బీజిఎం ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా మన బీజిఎం ఇచ్చారండి. ఇంకపోతే ఇందులో వచ్చే విజువల్స్ మన శివ డిఓపితో పాటు మన డ్రోన్ సూర్య గారు యంగ్స్టర్స్ వీళ్ళు నేను ఏదైతే ఏం కావాలో అనుకున్నానో అదేవిధంగా డ్రోన్ చేశారండి. అతను ఆ కొండలలో అయితేనేమి ఇలా విలేజెస్లో ఎండలో మీరు చూస్తే ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫారెస్ట్లో కూడా ఎంతో కష్టపడి అసలు డ్రోన్ ఆపరేట్ చేశారు ఆయన సూర్య గారు. ఇకపోతే మా కో ఆర్టిస్టులు విలన్గా చేసిన మారుతి సకారం గారు ఇంకా నాకు కొన్ని అవుట్పుట్స్ ఇచ్చి ఇలా చేద్దామని నాకు చాలా సహకరించారు. చాలా ధన్యవాదాలండి. ఇంకా డబ్బింగ్ ఇంజనీరింగ్ అండి మన సురేష్ గారు రాలేకపోయారు. ఒక చిన్న సినిమాకి జనరల్గా ఎవరినో చిన్న వాళ్ళని డబ్బింగ్ ఇస్తారండి. మాకైతే పర్టికులర్ భార్గవ్ గారు అని మంచి అంటే రన్నింగ్లో ఉన్నారైనా. సో మంచి వాళ్ళని మాకు డబ్బింగ్ వాళ్ళని సజెస్ట్ చేశారండి. జనరల్గా ముఖ్యంగా ఆర్సీఎం సార్ గారు టేక్స్ సరిగా రాకపోయినా అంటే జనరల్గా చెప్పుకుంటూ వెళ్తారండి. ఇలా కాదు దీన్ని ఇలా చేద్దామని మాడ్యులేషన్స్ దాన్ని చాలా మనసు పెట్టి టైం తీసుకొని మాకు డబ్బింగ్ చెప్పారండి. ఎక్సలెంట్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు రుణపడి ఉంటాను. ఇంకా ముఖ్యంగా మన సార్ లెజెండరీ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మన టీఎఫ్డిఏ జాయింట్ సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు. మేము ఎవరో తెలియదండి, అసలు జస్ట్ కాల్ చేసి సార్ ఇట్లా మాకు హెల్ప్ చేయండి సార్ అంటే జస్ట్ ఇమీడియట్గా ఇంటికి రమ్మన్నారు సార్. ఇంటికి వెళ్ళి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించి సార్తో యాక్సెప్ట్ చేయించి మాకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కృష్ణమోహన్ గారు. ఇంకా మా హీరోయిన్ గారు అయితేనేమి మోనిక, మీరు ఇక్కడ మూవీలో చూస్తే అసలు ఇక్కడికి మూవీలోకి చాలా పూర్తి డిఫరెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ అంతగా వచ్చారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి. ఇంకెవరినన్నా మన విఎన్ ఆదిత్య గారిని అసలు మనసంతా నువ్వే సినిమా అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, చాలా ఎన్నిసార్లు చూసాను లేదు. తర్వాత అదేవిధంగా నేనున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. నేనున్నాను సినిమా అయితే మ్యాడండి. ఇంకా బాస్ ఆట, నేను విజయవాడలో సిఏ చదువుతున్నాను. ఆట సినిమాకు క్లాసులో ఎగరగొట్టి ఫస్ట్ డే వెళ్ళాను సార్ ఆట మూవీకి అయితే. థ్యాంక్ యూ సార్. మన విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాలని కోరుచున్నాను సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్లో నాకు కొన్ని విషయాలు బాగా నచ్చినవి ఉన్నాయి. ముందు అవి చెప్పేస్తా మర్చిపోకుండా. సినిమా గురించి నెక్స్ట్ మాట్లాడాను. మొట్టమొదట చాలా బిజీగా ఉన్నా సరే ఒక ఆట్ టైం ఫిక్స్ అయినా సరే ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఎవరో ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము. ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది. సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చిన ఆవిడ చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే
కెమెరామ్యాన్ ఎప్పుడు పిలుస్తాం కానీ డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి ఎప్పుడు పిలవలేదు, ఫస్ట్ టైం పిలవడం. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే బేసిక్గా కెమెరా హ్యాండిల్ చేయటం ఎంత కష్టమో డ్రోన్ ఆపరేట్ చేయటం కూడా సినిమాకి అంతే కష్టం. ఇంకా చాలా చోట్ల పర్మిషన్లు ఉండవు, విండు అసలు సహకరించదు, లైట్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఎక్స్పోజర్ సరిగ్గా రాదు. సో ఆ కష్టాలన్నీ కెమెరామెన్ పడినా కూడా డ్రోన్ కెమెరామెన్కి ఒక కైండ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేయాలి. అలాంటిది మొదటిసారి డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి పిలిచారు. నిజంగా ఇది సంస్కారం, టెక్నీషియన్స్కి ఇవ్వాల్సిన గౌరవంలో ఇది ఒక గొప్ప సంస్కారం. ఆల్ ది బెస్ట్. రెండోది, ఎప్పుడు మనం ఆర్టిస్టులను పిలుచుకుంటాము, ఆర్టిస్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆర్సీఎం రాజు గారు లాంటి మిత్రుడిని ఈవెంట్కి స్టేజ్ మీదకి పిలవడం. ఎందుకంటే ఆయన జాబ్ ఎప్పుడు 4 గోళ్ల మధ్య ఉంటుంది. నాకే సిగ్గేసింది, నా సినిమాలకి పనిచేసినా కూడా నేను ఎప్పుడు పిలవలేదు. సో నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ గెస్చర్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాడు అంటే లుక్తో పాటు వాయిస్ మ్యాచ్ అయినప్పుడు కంప్లీట్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్ల దెర్ ఈజ్ ఎ కంప్లీషన్. అది నిజంగా అందుకు ఈ సినిమా టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలా ఎవరు ఆనర్ చేయలేదు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపైన అందరం ఫాలో అవుతాం. యాదవ్ గారు, మీరు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్. సో అలాగే ఈ మాటలు, పాటలు, కథ అన్నీ రాసుకుని డైరెక్టర్ కష్టపడితే తను హీరోగా అవడానికి తనే సినిమాని ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడ్యూసర్ కష్టపడటం. ఎందుకంటే ఈయన మీరు ఉండండి ఇలా అంటే ఇది ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే సో నేను ఈ సినిమా ద్వారా డైమండ్ డెకాయిడ్ ద్వారా ఈయన మీద ఈయన డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలు అందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన రమణ వనమల్ గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం, కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్గా, టెక్నీషియన్స్గా ఆయన పిఆర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్కి పిఆర్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ పిఆర్ఓకి మాత్రం ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. అదే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. పిఆర్ ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు వాంటెడ్ పొన్ను గారి సినిమా. అప్పుడు తెలిసి నాకు చాలా మంచి, నేను అదే అన్నాను, ఎప్పుడైనా రాఘవేంద్రరావు గారు లాంటి అగ్రదర్శకుడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఆయన ఈ సినిమాకి చాలా జాగ్రత్తగా వాడారు. పాటల్లో, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక అద్భుతమైన రిచ్నెస్ని తెచ్చారు ఆయన. నేను ఫస్ట్ పాటలు వినంగానే నాకు అనిపించింది ఆ రిచ్నెస్కి పడిపోయాను నేను నిజంగా. అందులోనూ 2 పాటలు అయితే అసలు ఎక్సలెంట్గా చేసినారు. ఆ మొత్తం ఆల్బమ్ బాగుంది, బట్ వినగానే ఆకట్టుకున్న 2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రమణ వనమల్ గారు రాశారు మరదల పాట, అండ్ ఇంకొకటి మన రెండోది విలేజ్ సాంగ్ చాలా బాగా చేశారు. ఈ 2 పాటలు వినంగానే, అలాగే ఫంక్షన్ సాంగ్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, ఈ డైరెక్టర్కి జులై సినిమాలో చెప్పినట్టు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపియాలి. ఎందుకంటే ఒక హీరోయిన్ షాట్ లేదు, ఒక చెల్లెల షాట్ లేదు అనుకున్నాను, బట్ పాటలు చూసాక అమ్మయ్య లక్కీగా సినిమాలో ఎక్కువ స్పేస్ ఇచ్చారు అని అనుకున్నాను. అలాగే ఎడిటర్ గారు
చాలా తక్కువ మంది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎడిటర్లు మాట్లాడటం అన్నది చూడలేదు. ఇవాళ ఆయన అందరికంటే ఆయన ఎక్కువసేపు ఎక్కువ బాగాను మాట్లాడారు. సో ఆయన చేతల మనిషే కాదు, దానికి మ్యాచ్ చేస్తూ మాటలు కూడా చక్కగా అందంగా ఉంది. ముందర అసలు మనిషి చూడంగానే నవ్వుతూ కనిపించారు. చాలామంది ఎడిటర్లు రాత్రులు పగళ్ళు కష్టపడి ఎడిట్ చేసి వాళ్ళ మొహంలో నవ్వు కోల్పోతారు. ఒకే సినిమా ఒకే షాట్ ఒకే సీన్ 100-200 సార్లు చూస్తారు పాపం మనకంటే. అలా అయినా కూడా ఆయన చక్కగా చిరునవ్వుతో మొత్తం ఫంక్షన్ అంతా ఉన్నారు. సో సార్ మీ నవ్వు అలాగే ఉంచాలి. అండ్ డిఓపి ఆయన వర్క్ ఫుల్ సినిమా చూస్తే కానీ చెప్పలేము. అది ఒక పాటలోనో ట్రేజర్లోనో ట్రైలర్లోనో చెప్పలేని వర్క్ క్రాఫ్ట్ అది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. డైరెక్టర్తో కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం ద్వారా మీకు మంచిగా ఒక వార్మప్ అయిపోయింది. సో డెఫినెట్గా మీరు మంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసి ఉంటారు అనుకున్నాం మీ క్రాఫ్ట్ తోటి. ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడ్యూసర్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇవాళ ఇక్కడ రావడానికి కారణమైన మా డాక్టర్ గారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గారికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. All we do have a special respect. That is nothing but ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవమే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అనుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మొట్టమొదటగా మా లెజెండరీ డైరెక్టర్ గారు, ఆయనకు చాలా కృతజ్ఞత ఉంటాను సార్. థ్యాంక్స్ సార్. అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. కానీ నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి ఫస్ట్. తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ సర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ సార్. ఎన్ని చేసినా కూడా ఒక మూవీని నేను తెరకెక్కించినప్పుడు అది గొప్ప కదండి. తెర ఎక్కించే పక్కన పెట్టండి, దాని తర్వాత జరిగే పరిణామాలలో మొత్తము ఈయన ఒక పిల్లర్గా ఉండి పూర్తి స్థాయి అంతా అక్కడ నా కోసం సపోర్ట్ చేసి నన్ను నా డైరెక్టర్ను ఒక నమ్మేసి పూర్తిగా ఈ సినిమాకు అది కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా మొత్తం చేసి పెట్టారండి. దీంట్లో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇంతకు మించి నేనేం చెప్పేది లేదు. థ్యాంక్ యూ అండి. మీడియా ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ ది టీమ్. దయచేసి కాస్ట్ అండ్ క్రూ ఓకే. ఆడియో లాంచ్ సక్సెస్ చేసినందుకు డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. సో ఇక్కడ ఈ ఆడియో సాంగ్స్లో మరదలువే అనే సాంగ్ ఒకటి ఉంది. సో లవ్ డ్యూయట్ సాంగ్. సో మరదలువే అనే సాంగ్లో ఒక హుక్ స్టెప్ ఛాలెంజ్ చేయాలనుకున్నామండి. హుక్ స్టెప్స్ ఛాలెంజ్. సో ఎవరైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంగ్కు హుక్ స్టెప్ వేసి ఇన్స్టాలో మాకు లింక్ పంపిస్తే సో బెస్ట్ హుక్ స్టెప్ను మేము సెలెక్ట్ చేసి అందులో మొదటి బహుమతి ₹1,00,000 బహుమతిగా ఇవ్వాలని ప్రకటించడం జరుగుతుందండి. సో హుక్ స్టెప్ ఛాలెంజ్లో మరదలువే ఈ సాంగ్లోని ఎనీ 2 లైన్స్ తీసుకొని ఓన్ క్రియేషన్, దీనికి సపరేట్గా ఒక స్టెప్ ఏమి ఉండదు. సో ఓన్గా మీరే క్రియేట్ చేసుకొని సో హుక్ స్టెప్ వేసి మాకు పంపిస్తే సో అందులో చేసిన ఒక బెస్ట్ హుక్ స్టెప్ని, మరదలువే సాంగ్ హుక్ స్టెప్ని మేము ₹1,00,000 నగదు బహుమానం ప్రకటించాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఛాలెంజ్ గురించి అండి. సాంగ్ మరదలివే సాంగ్లో హుక్ లైన్ ఉంటుందండి. ఆ హుక్ లైన్ని ఎవరైనా వాళ్ళ ఓన్ కంపోజిషన్, సినిమాలో ఉన్న సాంగ్ కాదు, ఆల్రెడీ ఏం రిలీజ్ చేయలేదు, ఆడియో మాత్రమే రిలీజ్ చేసాము. ఆ హుక్ స్టెప్ ఎవరైనా సరే వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు బెటర్గా బెస్ట్గా ఇది బాగుంటుంది, ఈ లైన్కి ఈ డ్యాన్స్ బాగుంటుందని వాళ్ళు అనుకున్నది కనుక ప్రజెంట్ చేస్తే మా మూవీ టీమ్ని ట్యాగ్ చేస్తూ, మధుర ఆడియోని ట్యాగ్ చేస్తూ అండ్ సినిమాని ట్యాగ్ చేస్తూ వాళ్ళు పోస్ట్ పెట్టండి. ఉన్న దాంట్లో బెస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసి 1 lakh ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేస్తున్నాము. ఇది సినిమా రిలీజ్కి ముందు, ఇంకా సినిమా రిలీజ్ ఉంది అనగా అప్పుడు మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. దానికి చేయండి, హ్యాష్ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.